హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనిత క్రియేషన్స్. ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్లో జ్యోత్స్నకు వరుసగా షాకులు తగులుతాయి. ఒకవైపు అసిస్టెంట్గా పనిచేస్తూ రాత్రంతా ఫైళ్లు పూర్తి చేసిన తప్పులు తన శివనారాయణ చేతుల అవమానానికి గురవుతుంది. మరోవైపు సూరజ్కి ఆమెకు మధ్య జరిగిన సంఘటనలు కొత్త మలుపులు తిరుగుతాయి. ఇదే సమయంలో శివనారాయణకు పాత శత్రువు దక్షిణమూర్తి ఊహించిన సవాల్ విసురుతాడు. చివర్లో శివనారాయణ సూరజ్ని ఎందుకు కొట్టాడు? ఆ ఒక్క సంఘటన వెనుక అసలు కారణం ఏంటి? పూర్తి కథను ఇప్పుడు చూద్దాం. జ్యోత్స్న వర్క్ చేసుకుంటూ ఉండగా అక్కడికి సూరజ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. హాయ్ డియర్ అంటాడు. అప్పుడు సంతోషంగా ఉన్నావా అని చెప్పేసి సూరజ్ అడగ, ఇంత పెద్ద పని నా తలపై వేసి నన్ను ఎలా సంతోషంగా ఉంటాను? ఉదయం కల్లా ఇదంతా పూర్తి చేయాలి అన్నారు కదా, మీ అందరూ కలిసి ప్లాన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు కదా అని చెప్పేసి జ్యోత్స్న అనగా, నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది, నువ్వు నీ పని చేసుకో అని చెప్పేసి సూరజ్ అంటాడు. నువ్వు మాత్రమే కాదు, నాకు కూడా చాలా పని ఉంది, హ్యాపీగా పని చేసుకో డియర్ అని చెప్పేసి సూరజ్ అనగా, నాకు టైం అయ్యింది, ఇంటికి వెళ్తాను, బాయ్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు జ్యోత్స్న సూరజ్ని పిలుస్తూ ఉంటుంది. సూరజ్, నేను ఇక్కడ ఉన్నాను, నీతో ఒక పని ఉంది అని చెప్పేసి అనగా, చెప్పండి మేడం అని చెప్పేసి సూరజ్ అంటాడు. నాకు కొంచెం సహాయం చేయవా అని చెప్పేసి జ్యోత్స్న అడగ్గా, మీరేనా ఇలా అడుగుతున్నది, ఇంత ముద్దుగా ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి సూరజ్ అడుగుతాడు. అవును నేనే, నువ్వు ఎవరిని సహాయం అడగవు కదా అని చెప్పేసి సూరజ్ అడగా, ఆఫీస్ పని విషయంలో సహాయం తీసుకోవడంలో తప్పులేదు కదా అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అనగా, చేస్తాను కానీ పని మాత్రం మీరు చేయాలి కదా అని చెప్పేసి సూరజ్ అనగా, ఈ పని సీఈఓ దీప గారు మీకే ఇచ్చారు కదా. అవును నాకు ఇచ్చారు, నీకు కాదు కదా, కానీ నాకు అవసరం వచ్చినప్పుడు నువ్వు సహాయం చేయాలి కదా అని చెప్పేసి జ్యోత్స్న, నేను చేయకపోతే మా తాతయ్యకి చెప్తాను. ఏమని చెప్తారు? నాకు అవసరం ఉన్నప్పుడు సూరజ్ సహాయం చేయలేదని చెప్తాను అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. సూరజ్ సరే చేస్తాను అని చెప్పేసి అంటాడు. నీకు సహాయం చేస్తాను అని చెప్పేసి అనగా, మా తాతయ్య పేరు చెప్పగానే భయపడ్డావు కదా అని చెప్పేసి అంటే, అది భయం కాదు గౌరవం అని చెప్పేసి సూరజ్ అంటాడు. ఎందుకు అని చెప్పేసి అంటే, ఉండడానికి చోటు ఇచ్చారు, తినడానికి భోజనం ఇస్తున్నారు, ఇంత చేసిన వాళ్ళని ఎలా గౌరవించకుండా ఉంటాను అని చెప్పేసి సూరజ్ అనగా, వాళ్ళతో ప్రేమగా మధ్యార్థిగా మాట్లాడాలి, మన కోసం ఎంత చేసినా వారిని మనం చేయగలిగినదే సహాయం చేయడమే ఉత్తమం అని చెప్పేసి సూరజ్ అంటాడు. సో అప్పుడు సూరజ్ ఇలా అంటాడు, ఈ ఫైల్స్ అయిపోయాయా అంటే, అవును ఇవి పూర్తయ్యాయి అని చెప్పేసి అనగా, ఇప్పుడు పని మొదలు పెట్టాలి. జ్యోత్స్న అంటుంది, అంటే నువ్వు మా తాతయ్య కోసం సహాయం చేస్తున్నావు అంటే నా కోసం చేస్తున్నట్టే, నీ కోసం చేస్తున్నాను అని చెప్పేసి సూరజ్ అనగా, ఎందుకంటే రాత్రంతా మేల్కొని పని చేయడం వల్ల నాకు ఇష్టం లేదు, నీకు సహాయం చేస్తే నాకే సహాయం చేసినట్టు అవుతుంది. అబ్బా దొరికిపోయావు, ఇంత దాచిపెట్టు, నిన్ను వదలను రా అని చెప్పి జ్యోత్స్న అనుకుంటుంది. హలో డియర్, నేను నీకు సహాయం చేస్తున్నాను, నా పని కూడా చేసుకుంటున్నాను, మళ్ళీ ఫోన్ వైపు ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి అంటే, ఇదేమిటి నువ్వు సహాయం చేస్తున్నావు కదా, అయితే పని చేయి, మళ్ళీ నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, అవసరం లేకుండా నీకు సహాయం చేయాలని అనుకున్నాను, ఒకరిని సరైన దారిలో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి సూరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డేస్ జ్యోత్స్న ఇలా అంటుంది, తాతయ్య మీరు ఇచ్చిన పని మొత్తం పూర్తి చేసేసాను అని చెప్పేసి జ్యోత్స్న అనగా, అప్పుడు శివనారాయణ అంటుంది, చాలా బాగుంది, బ్రేక్ఫాస్ట్ చేసావా అని చెప్పేసి అంటే, అప్పుడు జ్యోత్స్న ఇలా అంటుంది, చేశాను తాతయ్య అని చెప్పేసి అనగానే అప్పుడు శివనారాయణ ఇలా అంటాడు, నేను అడగలేదు దీపని అడుగుతున్నాను అని చెప్పేసి అనగా, నేను చేయలేదు తాతయ్య అని చెప్పేసి అంటే, మీరు చెప్పినట్టే చేసింది జ్యోత్స్న అని చెప్పేసి అంటుంది. ముందు నన్ను తాతయ్య అని పిలిచేదానివి, ఇది విన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉండేది, రోజులు మారిపోయాయి దీప, ఇప్పుడు నా నీ ప్రాధాన్యం నువ్వే, అందుకే ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడిస్తే నాకు బాధగా ఉంటుంది, నీలో వచ్చిన మార్పు నాకు కనిపిస్తుంది, ఇదేంటి ఏమైంది, ఇదేంటంటే నువ్వు చదువుకోలేదా అని చెప్పేసి జ్యోత్స్నని అంటాడు శివనారాయణ. నీకు యూనివర్సిటీ డిగ్రీ ఉందిగా, ఆ డిగ్రీని చెత్తబుట్టలో పడే అని చెప్పేసి శివనారాయణ తిడతాడు. ఏమైంది తాతయ్య, ఎందుకు కోపంగా ఉన్నారు అని చెప్పేసి జ్యోత్స్న అడగ్గా, ముందు వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పేసి పారిజాతాన్ని అంటాడు శివనారాయణ. అప్పుడు జ్యోత్స్న మనసులో, ఈ ముసలాయన నన్ను చంపేస్తాడేమో అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఏమి రాసావు అని చెప్పేసి అంటే, ఈ బ్రాంచ్ కోడ్ ఏది, అమీర్పేట్. శివనారాయణ, అయ్యో దీప నువ్వు చెప్పు. మణికొండ, నేను చెప్పలేకపోతున్నాను తాతయ్య, మనకు మొత్తం ఎన్ని బ్రాంచులు ఉన్నాయి, వాటి కోడ్లు ఏంటో కూడా నీకు తెలియదా, ఇవన్నీ తెలియకుండానే నిన్ను సీఈఓ చేశానా, గతం గురించి ఇప్పుడు ఎందుకు తాతయ్య, అసలు ఇవన్నీ సరిగ్గా ఉండాల్సిందే, అంటే నాకు ఒక కళ్ళే సరిగ్గా కనిపించడం లేదు, సూరజ్ అన్నిగ్గా సరిగ్గా చేశానన్నాడే అని చెప్పేసి జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. సరే శివనారాయణ అంటాడు, సరే నువ్వు చూడు అని చెప్పేసి అంటే, ఎన్ని తప్పులు చేసావో చూడు నీకే తెలుస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇదిగో ఇది కూడా తప్పే, నువ్వు ఇంకో రెస్టారెంట్ ఫైల్స్ పని చేసినట్టుంది,
జోకులు ఆపండి మేడం అని చెప్పేసి సూరజ్ వస్తాడు. మీ పని కూడా జోక్లాగే ఉంది. నిజాయితీగా పోటీ గెలవలేకపోయారు, ఇప్పుడు అసిస్టెంట్ పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు అని చెప్పేసి సూరజ్ అంటాడు. మీ నాన్నగారు ఊరిలో లేరు ఉంటే ఈ స్టైల్ చూసి చాలా కోపడేవారు. దీన్ని మళ్ళీ సరిచేసి పంపండి. జ్యోత్స్న ఏమన్నారు? కాపీ చేయమన్నారు. నాకు కాదు, దీప మేడంకి ఇవ్వండి. నువ్వే అడిగావు కదా అని చెప్పేసి అంటే, నేను దీప మేడంకి ఇవ్వమన్నాను అని చెప్పేసి శివనారాయణ అంటాడు. అయ్యో, ముసలాయన నన్ను చంపేస్తున్నాడు అని చెప్పేసి లోపల మనసులో పారిజాతం అయితే అనుకుంటుంది. నన్ను ఇలా ఏడిపించే వాళ్ళు ఎవరూ లేరు, ఏంటి అలా చూస్తున్నావు? దీపకు కాఫీ ఇవ్వు అని చెప్పేసి శివనారాయణ గట్టిగా అడగ్గా, సరే అని చెప్పేసి పారిజాతం దీప దగ్గరికి అయితే వెళ్తుంది. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని చెప్పేసి అనగానే, ఇందులో కష్టమేముంది, అందుకే కదా నన్ను అసిస్టెంట్గా పెట్టారు. నేను అసిస్టెంట్గా ఎందుకు పని చేస్తున్నానో కూడా తెలియడం లేదు. పని చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అంటే, నేను అదే చెప్పాను సార్ అని చెప్పేసి సూరజ్ అంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, వచ్చేసాడు అని చెప్పేసి అనగానే, ఇతని పని సమస్యలు సృష్టించడం. ఏమైంది సార్? ఈ ఫైల్స్ ఒక్కసారి చూడండి, ఇదిగో ఇవి సరిగ్గానే ఉన్నాయి. నేను జ్యోత్స్న మేడంకి సహాయం చేశాను సార్. పని అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోమని కూడా చెప్పాను. అప్పుడు ఆమె ఏమంది అని చెప్పేసి శివనారాయణ అడగగా, నువ్వే చెక్ చేయమంది కదా. ఆ పని నాకు కొత్త కాదు. నేను ఒకసారి ఫైల్ సిద్ధం చేస్తే దాంట్లో తప్పులు దేవుడి పైన కనిపించావు, కానీ నీ తాతయ్య కనిపెట్టాడు కదా, ఆయన సంగతి వేరు సార్. ఆయనకు చూపు చాలా బాగుంటుంది, అందుకే తప్పులు కనిపిస్తాయి, లేకపోతే ఉండేవి కాదు. ఏమన్నారు? నేను కాఫీ కావాలా అని అడిగాను అని చెప్పేసి అంటే, నీ జ్యోత్స్న మేడంని తీసుకెళ్ళు అని చెప్పేసి శివనారాయణ అంటాడు. రాత్రంతా పనిచేసి అలసిపోయి ఉంటుంది. సీఈఓగా ఉన్నప్పుడు కూడా ఇలానే చేసింది, అందుకే ఇప్పుడు అసిస్టెంట్ అయ్యింది. ఇప్పుడు కూడా సరిగ్గా చేయకపోతే మళ్ళీ ఏం చేస్తుంది చెప్పదు, అందుకే ఆఫీస్లో పెట్టాను. ఈ తప్పులన్నీ సరిచేసి నాకు చూపించు అని చెప్పేసి శివనారాయణ అనక, సరే తాతయ్య అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. అప్పుడు సూరజ్ ఇలా అంటాడు, జ్యోత్స్న మేడం అని చెప్పేసి అనగానే, కార్తీక్ అంటాడు, బావ చెప్పింది నిజమే, నేను దీప ఇద్దరం చెప్పేది కరెక్టే, మీరు కావాలని తప్పులు చేశారు కదా. అప్పుడు జ్యోత్స్న, నేను నా పని చేశాను, సరైందో కాదో చూసుకోవడం నీ బాధ్యత అని చెప్పేసి సూరజ్ జ్యోత్స్నతో అయితే అంటాడు. బ్రాంచ్ల ముందు కోడ్లు ఎందుకు రాసావు? నాకు తెలియదు, మరి దీప మేడంకి మాత్రం ఎలా కరెక్ట్గా చెప్పావు అని చెప్పేసి అంటే, అది నా డ్యూటీ. మరి ఇది కూడా మీ డ్యూటీయే, కావాలనే చేశారు కదా. పని ఆపేసి మొబైల్లో రీల్స్ చూస్తూ ఉంటే ఫలితం ఇలాగే ఉంటుంది డియర్ అని చెప్పేసి సూరజ్ అనక, హే అలా అరిచేయొద్దు, అలా అరిస్తే నీ గౌరవం పోతుంది. ఈసారి లోపలికి వెళ్ళి తెలివిగా పని చేయండి అని చెప్పేసి సూరజ్ అంటాడు. అప్పుడు జ్యోత్స్న మనసులో, ఒక్కొక్కరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటుంది. నా జీవితం ఇలా అయిపోతుందని అనుకోలేదు, మళ్ళీ మొదటికి వచ్చేసాను. అప్పుడు నెక్స్ట్ పారిజాతం మాప్ పెడుతూ ఉండగా కార్తీక్ అయితే వస్తాడు. ఈ పోజ్ బాగుంది అని చెప్పేసి అంటాడు. మళ్ళీ ఒక్కసారి అలాగే నిలబడు అని చెప్పేసి కార్తీక్ అనగా, శివనారాయణ కుటుంబ సభ్యుడు ఏం చేస్తున్నావు అని చెప్పేసి వస్తాడు. అప్పుడు పారిజాతం, నా ఆటోగ్రాఫ్, నా మధుర జ్ఞాపకాలు, నేను అందంగా రెడీ అయితే నా ఫోటో ఎప్పుడు తీయవు, నువ్వు రెడీ అయితే చీమ కూడా అందంగా కనిపిస్తుంది పారు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. అది ప్రకృతి అని చెప్పి పారిజాతం అనగా, అదే అసలు అందం, దాని న్యాచురల్ బ్యూటీ అంటారు. బ్యూటీ కాదు, క్యాప్షన్ కూడా దొరికింది అని చెప్పేసి కార్తీక్ అనగా, ఎక్కడ? ఇదిగో ఇక్కడే. నేను కారణం లేకుండా ఫోటో తీశానని అనుకున్నావా? మరి ఎందుకు తీసావు? ఇది ఎదుగుదల ఫ్లెక్సీ చేయబోతున్నాను ఈ అవతారంలోనా? ఆ అవతారానికి ఏమైంది అని చెప్పేసి పారిజాతం అడగా, ఆల్ ఇండియా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఉన్నావు అని చెప్పేసి అయితే అంటాడు కార్తిక్. హే, పాలతో కాళ్ళు కడిగినా తప్పులేదు, పాలు కాకపోతే పన్నీర్తో కడుగు. ఎవరు వద్దన్నారు? ముందు నేను చెప్పేది విను. చెప్పు, నీ ఫ్లెక్సీ కింద ఏమి రాస్తానో తెలుసా? చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అందుకే చెప్తున్నాను విను. ఈమె రంగస్థల రంగనాయకి పారిజాతం అదే బాగోలేదు అని చెప్పేసి అంటుంది పారిజాతం. చివరి లైనైనా కాదు, మొదటి లైనే. అమ్మో, పనివాళ్ళు పని చేయకపోతే నేను ఇంకో పని చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇదిగో ఇది తీసుకో, నాకు ఇంకో వారం శిక్ష ఎందుకు, నువ్వు వెళ్ళి తాతయ్యని పిలుచుకునిరా, ఇది నేను తీసుకువెళ్తాను అని చెప్పేసి అంటాడు. దీనికి మార్పు అంటారు. ఇలాగే ఉండు పారిజాతం, నేను మాత్రం ఇలా ఉండలేను. రండి రండి, నమస్కారం సార్ అని చెప్పేసి వెల్కమ్ చేస్తారు వచ్చిన వాళ్ళని. రండి కూర్చోండి అని చెప్పేసి అంటారు. మిస్టర్ శివనారాయణ గారు ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటారు ఇంటికి వచ్చిన అయితే గెస్ట్స్ అయితే. మన వాళ్ళు బాధ్యతలు తీసుకున్నాక నేను బాధ్యతలు తగ్గించుకుని ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పేసి శివనారాయణ అంటాడు. మిమ్మల్ని పరిచయం చేయలేదు, ఇవాళ మా కొత్త సీఈఓ దీప అని చెప్పేసి పరిచయం చేస్తాడు. నమస్కారం మేడం అని చెప్పేసి అంటే,
ఈమె నా మనవడి భార్య అని చెప్పేసి శివనారాయణ అంటాడు. మన కార్తీక్ గురించి బయటి వాళ్ళకే ఎక్కువ తెలుసు, మనమే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీప ఎప్పుడు నమస్కారం అయితే చెప్తుంది. దీప అందరికీ కూల్ డ్రింక్స్ పంపించమని చెప్పు అని చెప్పేసి శివనారాయణ అనగా, అవసరం లేదు సార్, మీ సమయం వృధా చేయకుండా నేను ఎందుకు వచ్చానో నేరుగా చెప్తాను, చెప్పండి అని చెప్పి శివనారాయణ అంటాడు. ఎందుకు అర్జెంట్గా కలవాలి అని అన్నారు? ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. మీకు ఇది ముందే తెలుసు కదా. ఈ పోటీ వల్ల నగరంలో బెస్ట్ రెస్టారెంట్ ఏదో అందరికీ తెలుస్తుంది. ఈసారి మాత్రం రెస్టారెంట్ షెఫ్లు లైవ్లో పాల్గొంటారు. అదే అసలైన పోటీ. లైవ్లో పోటీ పెడితేనే నిజమైన విజేతలు ఎవరో తెలుస్తుంది అని చెప్పేసి కార్తిక్ అంటాడు. ఈసారి ఒక కొత్త రెస్టారెంట్ కూడా పాల్గొనబోతుంది అని చెప్పేసి అక్కడికి వచ్చిన గెస్ట్ అయితే చెప్తాడు. అప్పుడు శివనారాయణ, కొత్తదా, ఎవరిది అని చెప్పేసి అనగానే దక్షిణమూర్తి ఎంట్రీ ఇస్తాడు. నాదే అని చెప్పేసి. మీకు నన్ను గుర్తు లేకపోవచ్చు, నా పేరు ఒక నిమిషం నేను పరిచయం చేసుకుంటాను అని చెప్పేసి దక్షిణమూర్తి అంటాడు. నా పేరు దక్షిణమూర్తి, మీ రెస్టారెంట్కి ఎదురుగా నగరంలోని 4 కమర్షియల్ కాంప్లెక్స్ల వద్ద కొత్త బ్రాంచ్లు ప్రారంభించాను అని చెప్పేసి అనగానే కార్తిక్ మనసులో యుద్ధం మొదలైంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇది నిజమైన పోటీకి ఆరంభం. మీ రెస్టారెంట్కు ఎదురుగానే బ్రాంచ్ పెట్టాను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఒక యుద్ధం. రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్లో కూడా సంబత్వం తీసుకున్నాను. నా దగ్గర సౌత్ ఇండియన్ వంటల్లో అత్యుత్తమ షెఫ్లు ఉన్నారు. మా గురించి చెప్పడానికి వాళ్ళకంటే మంచి వాళ్ళు అవసరం లేదు. ఎందుకంటే మీతో పోటీ పడాలని నిర్ణయించుకున్నాను. సారీ, మీ పోటీలో అధికారికంగా పాల్గొంటున్నాను అని చెప్పేసి దక్షిణమూర్తి అంటాడు. మిస్టర్ సాయినాథ్, దక్షిణమూర్తి, ప్రతి సంవత్సరం మేము గెలుస్తామని మీరు చెప్పారు కదా. గెలవడం మాకు కొత్త కాదు, అది అహంకారము కాదు, మేము అందించే నాణ్యతపై ఉన్న నమ్మకం, అదే మమ్మల్ని గెలిపిస్తుంది. అప్పుడు దక్షిణమూర్తి, కానీ గతసారి ఓడిపోయారు కదా అని చెప్పేసి అంటే, నా మనవడి చేతిలో ఓడిపోతే నాకు గౌరవమే అని చెప్పేసి శివనారాయణ అంటాడు. గెలవడం ఎలా అనేది నేర్పింది కూడా మీరే కదా అని చెప్పేసి కార్తిక్ అనగా, మనవడు కూడా తాతయ్యలాగే ఉంటాడు, మీ మనవడు కూడా మీలాగే ఉండాలి అని చెప్పేసి దక్షిణమూర్తి అంటాడు. మీ తాత ఏ ప్రపంచంలో ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడు సత్యరాజ్ రెస్టారెంట్ మా ఆధీనంలో ఉంది, దాన్ని నేను నడుపుతున్నాం. మిస్టర్ సాయినాథ్, గెలవడం మీ అలవాటు అన్నారు, అది ఆయన ప్రేమ. ఈసారి మాత్రం మీకు గట్టి పోటీ ఉంటుంది శివనారాయణ గారు అని చెప్పేసి అనగా, మేము గెలవడానికి మాత్రమే పోటీ పడము, మా స్థాయిని నిరూపించుకోవడానికి పోటీ పడతాం. ఈసారి గాలి మా వైపు వీస్తుంది. దక్షిణమూర్తి ఇలా అంటాడు. తుఫాను వచ్చే వరకు గాలి అందరికీ తమ వైపు విసిరినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి దక్షిణమూర్తి అనగా, ఆ రెస్టారెంట్ కొత్తదైనా వ్యాపారం మాకు కొత్త కాదు. వ్యాపారం నడపడానికి అనుభవం ఒక్కటే సరిపోదు, ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ఈసారి ఆ నమ్మకం మేము ఇస్తాం. మీరేం చేస్తారో చూద్దాం. మీలాంటి వారితో పోటీ పడడమే ఒక విజయం. దక్షిణమూర్తి నాతో పోటీగా దిగాడు. అతనికి ఎంత ధైర్యమో. మిస్టర్ శివనారాయణ, మా కుమారుడు దశరథ్ ఊరిలో లేడు. అవును, నాకు తెలుసు. దశరథ్ గారితో ఫోన్లో మాట్లాడాను. మీరు సూరజ్ కోసం వెతుకుతున్నారా అని చెప్పేసి శివనారాయణ మనసులో అనుకుంటాడు. సార్, మా ఫార్మాలిటీస్ ప్రకారం మిస్టర్ దక్షిణమూర్తి అప్లికేషన్ ఫారం పూర్తి చేశారు. మీకు సమయం ఉంటే, నాకు సమయం ఉంది, ఆయనను పంపించండి, మీరు వెళ్ళొచ్చు. సరే సార్, మేము వెళ్తాం అని చెప్పేసి ఇంటికి వచ్చిన వాళ్ళైతే వెళ్ళిపోతారు. మళ్ళీ కలుద్దాం శివనారాయణ గారు అంటే, ఇంతసేపు మాట్లాడినా మీ ఇద్దరు చిన్ననాటి స్నేహితుల్లానే కనిపిస్తున్నారు. శివనారాయణ గారితో బంధం ఉంటే అదృష్టమే అని చెప్పేసి దక్షిణమూర్తి అనగా, బంధం లేకపోయినా నాకు వచ్చే గౌరవం వేరేలా ఉంటుంది అని చెప్పేసి అంటాడు. బై శివనారాయణ గారు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం దక్షిణామూర్తి, మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్ళండి. ఇక ఏమైనా గౌరవం మిగిలి ఉందా? నేను ఏదైనా అడగాలనుకుంటున్నారా అని చెప్పేసి దక్షిణామూర్తి అనగా, కార్తీక్ అని చెప్పేసి అంటాడు. చెప్పండి తాతయ్య, వెళ్ళి సూరజ్ని తీసుకురా అని చెప్పేసి అనగానే, సూరజ్ని ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పేసి దీప అనగా, నాకు కూడా తెలియదు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. చూడండి, సూరజ్ వస్తున్నాడు అని చెప్పేసి పారిజాతం అంటుంది. సార్, నన్ను పిలిచారా అని చెప్పేసి సూరజ్ వచ్చి అడగగానే ఒక్కసారిగా గట్టిగా కొడతాడు. ఇక దక్షిణమూర్తి నుంచి ఎటువంటి రియాక్షన్ రాదు. నువ్వు వెళ్ళొచ్చు, మళ్ళీ త్వరలో కలుద్దాం అని చెప్పేసి దక్షిణమూర్తిని అంటాడు శివనారాయణ. అప్పుడు కార్తిక్, ఏమైంది సార్ అంటే, సూరజ్ని ఎందుకు కొట్టారు అని అడిగితే, ఇప్పుడు అతను ఏం చేశాడు అని చెప్పేసి కూడా అంటాడు. ఎందుకు కొట్టారో నేను చెప్తాను బ్రదర్, తన సందేహం తీర్చుకోవడానికి అని చెప్పేసి సూరజ్ అంటాడు. సందేహమా? ఇప్పుడే వచ్చిన ఆ పెద్ద ఆయనతో నాకు సంబంధం ఉందేమో అని చైర్మన్ గారికి అనుమానం వచ్చింది. అందుకే నన్ను కొట్టి ఆ పెద్ద ఎలా స్పందిస్తాడో చూడాలనుకున్నాడు. అదే విషయం సూరజ్, నువ్వు నన్ను అనుమానాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నా అనుమానం తీరిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళొచ్చేసాను అని చెప్పి సూరజ్ అనగా, అప్పుడు శివనారాయణ వెళ్ళొచ్చు అంటాడు. కానీ వెళ్లే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను నా వాళ్ళుగా భావించిన వాళ్ళ మీద మాత్రమే చేయి చేసుకుంటాను అంటాడు. అప్పుడు కార్తీక్ మనసులో, అంటే సూరజ్ని తన మనిషిగా భావించి కొట్టారన్నమాట అని చెప్పేసి పారిజాతం మనసులో అనుకుంటుంది.
నీ మనసులో అలాంటి భావన ఉంటే నేను కొట్టానని తప్పుగా అనుకోకు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది సార్. మీ మీద నాకు ఎలాంటి అపార్థం లేదు. మీరు నన్ను మీ మనిషిగా భావిస్తున్నారని చెప్పాడు. అది ఒక్కటి నాకు చాలు సార్ అని చెప్పేసి అంటాడు సూరజ్. అప్పుడు శివనారాయణ మనసులో ఇతను సాధారణ వ్యక్తి కాదు, ఇతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇతను అసలు సాధారణ మనిషి కాదు అని చెప్పేసి అనుకుంటాడు. సో ఇక్కడితో అయితే ఈరోజు సీరియల్ కంప్లీట్ అవుతుందండి. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో జ్యోత్స్న రాత్రంతా ఫైళ్లు పూర్తి చేయాల్సి రావడంతో తీవ్ర అసహనంగా ఉంటుంది. సహాయం కోసం సూరజ్ని అడగ్గా అతను గౌరవంతో ఆమెకు తోడ్పడతాడు. మరుసటి రోజు శివనారాయణ ఫైళ్లను పరిశీలించగా జ్యోత్స్న చేసిన అనేక తప్పులు బయటపడతాయి. దీంతో ఆమెను అందరి ముందు గట్టిగా మందలిస్తాడు. సూరజ్ మాత్రం తాను సహాయం చేసిన చివరిసారి చెక్ చేయమని చెప్పావని వివరిస్తాడు. ఇంట్లో పారిజాతం పరిమళ మధ్య సరదా సంభాషణలు నవ్వులు పూయించుతాయి. ఇదే సమయంలో రెస్టారెంట్ యాజమానులు సమావేశంలో శివనారాయణ కొత్త సీఈఓగా దీపను అందరికీ పరిచయం చేస్తాడు. అయితే అక్కడికి అసహ్యంగా దక్షిణామూర్తి అయితే వచ్చి తన కొత్త రెస్టారెంట్తో ఈసారి పోటీలో పాల్గొంటారని ప్రకటిస్తాడు. తన రెస్టారెంట్ను శివనారాయణ రెస్టారెంట్ ఎదుటే ప్రారంభించానని చెప్పి నేరుగా సవాల్ విసురుతాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతుంది. సమావేశం ముగిసిన తరువాత కూడా శివనారాయణ మనసులో సూరజ్పై ఉన్న అనుమానం పూర్తి తొలగదు అని చెప్పి అందుకే అందరి ముందు సూరజ్ను పిలిచి ఒక్కసారిగా చెంపదెబ్బ కొడతాడు. ఆ దెబ్బకు సూరజ్ ఎలా స్పందిస్తాడో గమనించి తన అనుమానాన్ని పరీక్షించుకుంటాడు. సూరజ్ మాత్రం కోప్పడకుండా మీరు నన్ను ఏ మనిషిలా భావించి కొట్టారని ప్రశాంతంగా సమాధానం చెప్పడంతో శివనారాయణ మనసులో అతనిపై నమ్మకం మరింత పెరుగుతుంది. ఇక ఒకవైపు దక్షిణమూర్తి విసిరిన కొత్త సవాల్ శివనారాయణ కుటుంబానికి పెద్ద పరీక్షగా ఎదురవుతుండగా, మరోవైపు సూరజ్పై ఉన్న అనుమానాలు కొత్త మలుపులు తిరిగాయి. ఇక ఈ పోటీలో ఎవరు గెలుస్తారు? దక్షిణమూర్తి అసలు ప్లాన్ ఏంటి? సూరజ్ గత గురించి ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయి? ఇవన్నీ కమింగ్ ఎపిసోడ్స్లో చూడాల్సిందే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వనిత క్రియేషన్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ దెన్ క్యాచ్ యు లేటర్. బై బై.